ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే అని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ఈ అంశంపై పిటిషనర్ల వాదనను తోసిపుచ్చిన రాజ్యాంగ ధర్మాసనం ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. తీర్పు వెల్లడించే సమయంలో జమ్మూ కశ్మీర్పై కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవాలు చేయలేరని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు. భారత్లో విలీనం తర్వాత జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదన్నారు. అప్పట్లో యుద్ధ పరిస్థితుల దృష్ట్యా ఆర్టికల్ 370ని ప్రవేశపెట్టారని, అది తాత్కాలిక ఏర్పాటు మాత్రమే కానీ శాశ్వతం కాదన్నారు. దాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉందన్నారు. హక్కుల విషయంలో జమ్మూ కశ్మీర్కు ప్రత్యేకత ఏమీ లేదన్నారు. మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో అది సమానమేనన్నారు. ఆర్టికల్ 1, ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కశ్మీర్ భారత్లో అంతర్భాగమేనని జస్టిస్ డివై చంద్రచూడ్ తీర్పును వెలువరించారు. ఈ సందర్భంగా జమ్మూ కశ్మీర్ నుంచి లద్దాఖ్ ను విభజించి దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని కూడా సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కశ్మీర్లో రాష్ట్ర హోదాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2024 సెప్టెంబర్ 30వ తేదీలోగా జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఆర్టికల్ 370 రద్దు అంశంపై రాజ్యాంగ ధర్మాసనం మొత్తం 3 తీర్పులు వెలువరించింది. సిజేఐ చంద్రచూడ్, జస్టిస్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ కలిసి ఒక తీర్పు వెలువరించగా, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా మరో 2 తీర్పులను వెలువరించారు. ఈ సందర్భంగా జస్టిస్ కౌల్ తన తీర్పును వెలువరిస్తూ జమ్మూ కశ్మీర్లో చోటు చేసుకున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై దర్యాప్తు జరగాలని అన్నారు. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. 1980 నుంచి జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, హింసాత్మక ఘటనలపై ఈ కమిషన్ దర్యాప్తు చేపట్టాలని పేర్కొన్నారు. మరోవైపు ఆర్టికల్ 370 రద్దు విషయాన్ని సుప్రీంకోర్టు సమర్థించడంతో బజరంగ్ దళ్ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచుకుంటూ డప్పులు వాయిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. क्योंकि 5 अगस्त 2019 को भारत सरकार ने जम्मू कश्मीर के अंदर से 370 को जो है वो रिमूव किया, 35A को रिमूव किया और यहाँ पर जो है भारत का संविधान जो है वो लागू हो गया. लेकिन ఆర్టికల్ 370 పై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైందేనని సుప్రీంకోర్టు చెప్పిందన్న పురంధేశ్వరి, ప్రతి భారతీయుడు దీన్ని గుర్తించాలన్నారు. ఒకే దేశంలో 2 జాతీయ చిహ్నాలు, 2 రాజ్యాంగాలు, 2 ప్రధానులు ఉండటానికి వీల్లేదన్నారు. జమ్మూ కశ్మీర్ భారత భూభాగంలో అంతర్భాగమేనన్నారు పురంధేశ్వరి. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది. అధికరణ 370 ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి చొరవతోటి దాన్ని తీసివేయడం జరిగిందో, దాన్ని అప్హోల్డ్ చేస్తూ ఇవాళ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఇది సరి అయినటువంటి నిర్ణయం అని చెప్పి సుప్రీంకోర్టు తెలియజేయడం జరిగింది. కనుక ఇది నిజంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి దినంగా భారతీయులందరూ కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. ఆర్టికల్ 370 విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయం తమకు ఇబ్బందిగా ఉన్నా అంగీకరించాల్సిందేనన్నారు జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్. కశ్మీర్ ప్రజలు కోరుకున్న విధంగా సుప్రీంకోర్టు తీర్పు రాలేదన్నారు. ఆర్టికల్ 370 రద్దు హడావిడిగా జరిగిందన్న గులాం నబీ ఆజాద్,
ఆ సమయంలో కశ్మీర్లోని పార్టీల ప్రజల అభిప్రాయం తీసుకోలేదన్నారు. To accept the decision of the Supreme Court with a heavy heart, and unfortunately we didn't expect this decision. We were thinking that the Supreme Court will consider the sentiments of the people of Jammu Kashmir and also the historical background under which Article 370 was incorporated in the Constitution of the state and in the Constitution of India. That will be taken into consideration. That was our hope, but unfortunately that has not happened. But at the outset I would like to say that unfortunately when the abrogation of the Article 370 took place on 15th August 2019, it was done hurriedly, it was done without any consultation. Had that time the political parties of Jammu Kashmir and some other political parties also been consulted, maybe we would have been able to bargain something, we would have got something, but that was not happened. It was done hurriedly and without the knowledge of the people of Jammu Kashmir and without the leaders of the Jammu Kashmir and without consulting the political parties. ఆర్టికల్ 370 విషయంలో సుప్రీంకోర్టు తీర్పు కశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకమన్నారు మాజీ సీఎం పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ. ఇది కశ్మీర్ ప్రజల ఆకాంక్ష అనుకోవడం పొరపాటన్నారు. ఇది తమ ఓటమి కాదని మొత్తం ఇండియా ఓటమని తెలిపారు. जम्मू कश्मीर ने बहुत सारे उतार चढ़ाव देखे हैं. सुप्रीम कोर्ट का आज का फैसला ये एक पड़ाव है, मुश्किल ही सही पर पड़ाव है. ये मंजिल नहीं है हमारी. इसको मंजिल समझने की गलती मत करो. हमारे मुखालिफिन चाहते हैं कि हम उम्मीद छोड़ के दिल बर्दाश्ता होके शिकस्त को तस्लीम करें, पर ऐसा नहीं होना है. आप जानते हैं कि सुप्रीम कोर्ट ने यह कहा कि 370 आर्जी है, इसलिए इसको हटाया गया. ये हमारी हार नहीं है, बल्कि आइडिया ऑफ इंडिया की हार है, हिंदुस्तान के तस्वुर की हार है. जिस तस्वुर के साथ, जिस आइडिया ऑफ इंडिया के साथ, जिस गांधी के हिंदुस्तान के साथ, जिस गंगा जमनी तहजीब के साथ जम्मू कश्मीर के मुसलमानों ने पाकिस्तान को दरकिनार करके यहाँ के सिखों के साथ, यहाँ के बुद्धिस्ट के साथ, यहाँ के क्रिश्चियंस के साथ, यहाँ के हिंदू भाइयों के साथ गांधी के मुल्क के साथ हाथ मिलाया, आज उस आइडिया ऑफ इंडिया की हार है. సుప్రీంకోర్టు నిర్ణయం నిరాశ కలిగించిందన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. కశ్మీర్ విషయంలో చాలా మోసం జరిగిందన్న అసదుద్దీన్ ఓవైసీ అసెంబ్లీని రద్దు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. आज जो फैसला आया हम उससे मुतमईन नहीं है और हमारा मानना यह है कि ये कॉन्स्टिट्यूशनल मेजॉरिटी जो लोग कह रहे हैं, अब कॉन्स्टिट्यूशनल मोरालिटी की आज जीत हुई है और मेजॉरिटी मोरालिटी की कामयाबी हुई है. इसमें कोई दो राय नहीं है कि कश्मीर हमेशा से भारत का एक अटूट हिस्सा रहा है, बट अटूट हिस्सा जब हम कहते हैं तो उसका जो रिलेशनशिप है यूनियन से, उसको तो आप डिनाई नहीं कर सकेंगे. और ये जो कॉन्स्टिट्यूशनल रिलेशनशिप कश्मीर से यूनियन का रहा है वो परमानेंट हुआ है जो कॉन्स्टिट्यूंट असेंबली डिसॉल्व हुई है कश्मीर की. और दूसरी बात यह है कि किसी एक सेमिनार में चीफ जस्टिस ऑफ इंडिया ने कहा है, मैं अंग्रेजी में पढ़ देता हूं, कि पब्लिक डेलिब्रेशन विल ऑलवेज बी अ थ्रेट टू दोज हु अचीव पावर इन एब्सेंस. अब क्वेश्चन ये है कि जब आप एब्रोगेट कर रहे हैं स्पेशल स्टेटस, पूरे स्टेट को कर्फ्यू में लगाकर 356 लगा दिया आपने, इलेक्टेड असेंबली